ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం రామం నిశాచర వినాశనకరం. ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే చతుర్దశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 14వ సర్గము. సముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేస్మెనః. హనుమంతుడు క్షణకాలమిట్లు సీతను గూర్చి మనస్సులో యోచించి యొక్క దాటున రావణుని గృహమును వదలి అశోకవనము యొక్క ప్రాకారమును చేరెను. సతు సంహృష్ట సర్వాంగః ప్రాకారస్థో మహాకపిః పుష్పితాగ్రాన్వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్. ఆ ప్రాకారపు గోడపైననున్న గొప్ప వానరమగు హనుమంతుడు తన దేహమును మిక్కిలి కొరచగా నొనరించి వసంత ఋతువు ప్రారంభ దశయందు పుష్పించి అందముగానున్న పెక్కు వృక్షములను చూచెను. సాలాన శోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్నాగ వృక్షాం శ్చూతా కపి ముఖానపి. అతడచ్చట మద్ది చెట్లను, అశోక వృక్షములను, ఏపి చెట్లను, బాగుగా పూచిన సంపెంగ చెట్లను, మామిడి చెట్లను, కపిముఖ వృక్షములను చూచెను. అథామ్రవణ సంచన్నాం లతా శతసమావృతాం జ్యాముక్త ఇవ నారాచః పుప్లువే వృక్షవాటికాం. ఆ పెదపనతడు మామిడి చెట్లచే మరుగుపడియున్నదియు వందల కొలది లతలచే నావరింపబడినదియును నగు వనవాటికను వింటి నారి నుండి విడువబడిన బాణము రీతిని దాటెను. స ప్రవిశ్య విచిత్రాం తాం విహగైరభినాదితాం రాజతైః కాంచనైశ్చైవ పాదపైః సర్వతో వృతాం. పక్షుల కలకల ధ్వనులతో నిండినదియు వెండి బంగారు వర్ణములు గల చెట్లచే అంతటను వ్యాపించినదియు విచిత్రమైనదియును నగు నా వనవాటికనాతడు చేరెను. విఖగైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపిః. వానర శ్రేష్ఠుడగు హనుమంతుడు పక్షులతోనూ మృగములతోనూ వింతగానున్నదియు బాలసూర్యునితో సమానముగా ప్రకాశించునదియును నగు వనవాటికను చూచెను. వృత్తాం నానావిధైర్వృక్షైః పుష్పోపగ ఫలోపగైః కోకిలైర్భృంగరాజైశ్చ మత్తైర్నిత్య నిషేవితాం. పుష్పములు ఫలములు నిండుగానున్న నానావిధ వృక్షములతో గూడియున్నదియు నిత్యమును గండు కోయిలలతోనూ గండు తుమ్మెదలతోనూ గూడి నదియును నగు ఆ వనమునాతడు చూచెను. ప్రహృష్టమనుజే కాలే మృగపక్షి సమాకులే మత్తబర్హిణ సంఘుష్టాం నానాద్విజగణాయుతాం. ఆ సమయమున మిక్కిలి సంతోషము గల మనుజులతోనూ మృగముల యొక్కయు పక్షుల యొక్కయు గుంపులతో గూడియున్నదియు
మదించిన నెమళ్ల ఎరుపులతో గూడినదియును నగు ఆ వనవాటికను హనుమ చూచెను. మార్గమాణో వరారోహాం రాజపుత్రీ మనిందితాం సుఖప్రసుప్తాన్ విహాగాన్ బోధయామాస వానరః. రాజపుత్రికయు ఉత్తమురాలును యువతీరత్నమును నగు సీతాదేవి నచ్చట వెదుకుచు హనుమంతుడు సుఖముగా నిద్రించుచున్న పక్షులను మేలుకొలిపెను. ఉత్పతద్భి ద్విజగణైః పక్షైః సాలాః సమాహతాః అనేక వర్ణా వివిధా ముముచుః పుష్పవృష్టయః. ఆ రీతిని మేల్కొని ఎగురుచున్న పక్షుల తాకిడి వలన అతటి వృక్షములన్నీయు మిక్కిలి కదలినవి. అందువల్ల పెక్కు రంగుల పుష్పములు వాని నుండి రాలిపడినవి. పుష్పావకీర్ణా శుశుభే హనుమాన్ మరుదాత్మజః అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరిః. అట్లు రాలిన పుష్పములచే గప్పబడిన హనుమ ఆ యశోకవనము నడుమ పుష్పమయమగు పర్వతము వలె శోభించెను. దిశః సర్వాః ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. చెట్ల కొమ్మలపై నుండి అన్ని వైపులకును దుముకుచు పరుగిడుచున్న హనుమంతుని చూచి అతడు వసంతుడని సర్వప్రాణులను తలంచెను. వృక్షేభ్యః పతితైః పుష్పైరవకీర్ణా పృథక్ విధైః రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. చెట్ల నుండి రాలిన నానా విధములగు పువ్వులతో నిండిన ఎచటి నేల చక్కగా నలంకరించుకున్న యువతి వలె ప్రకాశించెను. తర్రస్వినాతే తరవస్తరసాభిప్రకంపితాః కుసుమాని విచిత్రాణి ససృజుః కపినా తదా. హనుమంతుని వేగమునకు మిక్కిలిగా గదల్పబడిన యా వృక్షములు వివిధ వర్ణములు గల పువ్వులను నేలపై రాల్చినవి. నిర్ధూత పత్ర శిఖరా శీర్ణ పుష్పఫలాద్రుమాః నిక్షిప్త వస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాః. ఆ వృక్షములు మిక్కిలి కదల్పబడిన ఆకులను కొమ్మలను కలిగి పువ్వులను పండ్లను రాల్చి పందెమున ఓడిపోయి తమ వస్త్రములను ఆభరణములను ఊడ్చి ఇచ్చిన జోదర్ల వలె గానవచ్చినవి. హనుమతా వేగవతా కంపితాస్తే నగోత్తమాః పుష్పపర్ణ ఫలాన్యాసు ముముచుః పుష్పశాలినః. మిక్కిలి వేగము గల హనుమంతునిచే గంపింపజేయబడిన యా గొప్ప వృక్షములు వేగముగా ఆకులను పువ్వులను పండ్లను రాల్చినవి. విహంగ సంఘైర్హి నాస్తే స్కంధ మాత్రాశ్రయా ద్రుమాః బభూరగ మాసర్వే మారుతేనేవ నిర్దుతాః. ఆ వృక్షములు పెనుగాలిచే మిక్కిలి యూపి విడువబడిన వాని వలె ఆకులను కొమ్మలను రాల్చి మొదళ్ళు మాత్రమే మిగిలియుండినవి. కావున వానిపై పక్షులు గుంపులు లేవు. నిర్ధూత కేసీ యువతిర్యథా మృదిత వర్ణకా నిష్పీత శుభదంతోష్ఠీ నఖైర్దంతైశ్చ విక్షత తథా లాంగూల హస్తైశ్చ చరణాభ్యాం చ మర్ధిత బభూవా శోకవనికా ప్రభగ్నవర పాదపా. హస్తమును బోలిన హనుమంతుని తోక చేతను పాదముల చేతను మద్దింపబడి ధ్వంసమైన వృక్షములు గల ఆ అశోకవనిక వీడిపోయిన కొప్పు రాలిపోయిన మేని గంధపు బూత కలిగి లెస్సగా చుంబింపబడిన పెదవులు నఖక్షత దంతక్షతములు గల యువతి వలె గానవచ్చెను. మహాలతానాం దామాని వ్యథమత్తరసా కపిః యథా ప్రావృషి విధ్వంస్య మేఘజలాని మారుతః. వాయుదేవుడు వర్షాకాలములో వింధ్య పర్వతముపై చేరిన మేఘముల గుంపులను తోలగొట్టినట్లు హనుమంతుడా యశోకవనమునందలి పెద్ద పెద్ద తీగల గుంపులను నలువైపులా చిమ్మెను. మణిభూమిశ్చ రాజనీతిశ్చ మనోరమాః తథా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపిః. హనుమంతుడచ్చట దిరుగుచు మనస్సున కింపు గూర్చునవియు
ప్రకాశించునవియును నగు మణులు పొదిగిన నేలలను, బంగారు పలకలు పరువబడిన నేలలను చూచెను. వాపీశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణా మహార్హైర్మణి సోపానైరుపపన్నాస్తతస్తతః. వేర్వేరులగు ఆకారములు కలిగి, నిండుగా నీళ్లు కలిగి, విలువగల మణి సోపానములతో కూడిన నడబావులనతడక్కడక్కడ చూచెను. ముక్తా ప్రవాళ సికతాః స్ఫాటికాంతర కుట్టిమాః కాంచనైస్తరుభిశ్చిత్రైస్తీర జైరుపశోభితాః. అవి ముత్యముల యొక్కయు పగడముల యొక్కయు చూర్ణముతో నిండిన ఇసుక దిబ్బలు, స్ఫటికమయములైన తిన్నెలు, ఒడ్డున నందముగానున్న బంగారు వృక్షములు కలిగియుండెను. ఫుల్ల పద్మోత్పలవనాశ్చక్రవాకోపకూజితాః నత్యూహరుత సంఘుష్టా హంససార సనాదితాః. అవి వికసించిన పద్మములతోనూ కలువలతోనూ కూడియున్నవి. వానకోయిలల యొక్కయు చక్రవాకముల యొక్కయు హంసల యొక్కయు బెగ్గురు పక్షుల యొక్కయు అరుపులతో నింపుగానున్నవి. దీర్ఘాభిర్ద్రుమయుక్తాభిః సరిద్భిశ్చ సమంతతః అమృతోపమతో యాభిః శివాభిరూప సంస్కృతాః. ఆ వాపికల గట్టుపై ఎత్తైన వృక్షములు కలవు. మంగళకరమై అమృతమును బోలి మధురమైన జలము గల వాగులతో అవి కూడియున్నవి. లతా శతైరవతతా సంతాన కుసుమావృతాః నానా గుల్మావృతఘనాః కరవీర కృతాంతరాః. ఆ దీర్ఘికలు తీగల మొత్తముచే నిండి, చుట్టూను కల్పవృక్షములు కలిగి, పెక్కు విధములగు పొదలతో గూడి, నడుమ నడుమ గన్నేరు చెట్లతో శోభించుచున్నది. తతోంబుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితం శిలాగృహైరవతతం నానావృక్షైః సమావృతం దదర్శ హరిశార్ధూలో రమ్యం జగతి పర్వతం. హనుమంతుడా పిదప మేఘములతో సమానమైన ఎత్తైన శిఖరములు కల ఒక పర్వతమును చూచెను. దాని శిఖరములు విచిత్రములై అన్ని వైపులను వ్యాపించియుండెను. ఆ పర్వతము పెక్కు వృక్షములతోనూ శిలాగృహములతోనూ రమ్యముగా నుండెను. దదర్శ చ నగాత్ తస్మాన్నదీం నిపతితాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితాం వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః. పునరావృత్తతోయాం చ దదర్శ స మహాకపిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఆ పర్వతము నుండి ప్రవహించుచున్న యొక్క నదిని హనుమ చూచెను. ఆ నది ప్రియుని తొడపై నుండి జారిపడు యువతి వలె గానవచ్చెను. నీటియందు గొనలు వ్రాలుచున్న చెట్లచే ఒప్పియున్న ఆ నది మగనిని విడిపోవలదని బంధువులచే వారింపబడుచున్నను వారి మాట వినక వెడలిపోవు కోపించిన భార్య వలె దోచెను. కొండపై నుండి వచ్చు నీరు ప్రవహించుచుండుటచే కోపము మాని తిరిగి భర్తను చేరవచ్చుచున్న భార్య వలెను గానబడెను. తస్యా దూరాత్స పద్మిన్యో నానాద్విజగణాయుతాః దదర్శ హరిశార్ధూలో హనుమాన్ మరుతాత్మజః. ఆ వానరోత్తముడా నదికి గొంత రూరములో పెక్కు పక్షిగణములతో కూడిన తామరలను చూచెను. కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం సీతేన వారిణా మణిప్రవర సోపానాం ముక్తాసికత శోభితాం వివిధైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ప్రాసాదైః సుమహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణా. పిదపనాతడొక కృత్రిమమగు నడబావిని చూచెను. అది చల్లని నీటితో నిండి మేలైన రత్నసోపానములతోనూ
ఇసుకవలెనున్న ముత్తెపు పొడితోనూ విరాజిల్లుచుండెను. వివిధ మృగములతో గూడి విచిత్రముగానున్న వనమును పెద్ద పెద్ద మేడలును అచటగలవు. కాననైః కృత్రిమైశ్చాపి సర్వతః సమలం కృతాం ఏ కేచిత్పాదపాస్తత్ర పుష్పోపగ ఫలోపగాః. ఆ దీర్ఘిక చుట్టును కల్పితములగు కాననములు కలవు. వానిలోని వృక్షములు పువ్వులతోనూ పండ్లతోనూ నిండియుండెను. సచ్ఛత్రాః సవితర్దీకాః సర్వే సౌవర్ణ వేదికాః లతా ప్రతానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం. అచ్చటనున్న బంగారు తిన్నెలు ఛత్రముతో గూడియుండెను. అచ్చట వివిధములగు వర్ణములను పెక్కులతా సమూహములను కానవచ్చుచుండెను. కాంచనీం సింసుపామేకాం దదర్శ హరియూథపః వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమం తతః. అచ్చట హనుమ యొక్క ఇరుగుడు చెట్టును చూచెను. అది బంగారు వన్నె కలిగి సువర్ణ వేదికలతో గూడియుండెను. తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అమన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః. అచ్చటి వృక్షముల స్వర్ణకాంతి తనపై ప్రసరించుటచే హనుమంతుడు మేరు పర్వతము దగ్గరనున్న సూర్యుని వలె ప్రకాశించుచు తాను బంగారుమయమగు దేహము కలిగి ఉన్నట్లు భావించెను. సోపశ్యద్భూమి భాగాంశ్చ గర్త ప్రస్రవణాని చ సువర్ణ వృక్షా నపరాన్ దదర్శ సిఖి సన్నిభాన్. అతడు గుంటలతోనూ ఓటలతోనూ గూడిన కొన్ని స్థలములను అగ్నివలెనే ప్రకాశించు కొన్ని బంగారు వృక్షములను చూచెను. తాం కాంచనైస్తరుగణైర్మారుతేన చ వీజితాం కింకిణీ శత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయ మాగమత్. అతడు చూచిన సింసుపా వృక్షము బంగారు వృక్షములతో గలిసి వీచుచున్న వాయువుల కలదై ఉండెను. పెక్కు చిరుగంటల ధ్వనిగల ఆ వృక్షమాతని కచ్చెరువు గొలిపెను. సపుష్పితాగ్రాం రుచిరాం తరుణాం కుర పల్లవాం తమారుహ్య మహాబాహు సింసుపాం పర్ణ సంవృతాం. గొప్ప బాహువులు గల హనుమంతుడు పూచిన కొమ్మలతో గూడినదియు అందమైనదియు లేత చిగుళ్ళు గుబురుగానున్న ఆకులు కలదియును నగు ఆ సింసుపా వృక్షమునెక్కెను. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శన లాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం సంపతంతీం యదృచ్ఛయా. శ్రీరాముని దర్శనమునకై యాతురపడుచున్నదియు దుఃఖముచే బీడింపబడినదియు ఒకచో నిలువలేక ఇటునటు తిరుగుచున్నదియును నగు జానకీదేవి నెచ్చట నుండి చూచెదనుగాక అని అతడనుకొనెను. అశోకవనికా చేయం దృఢం రమ్యా దురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషితా. దురాత్ముడగు రావణుని యా అశోకవనము మిగుల రమ్యమైనది. సంపెంగ చెట్లతోనూ చందన వృక్షములతోనూ పొగడ చెట్లతోనూ అందముగానున్నది. ఇయం చ నళినీ రమ్యా ద్విజసంఘ నిషేవితా ఇమాం సా రామ మహిషీ నూనమేష్యతి జానకీ. పక్షుల కలకల రవముతో గూడిన ఈ పద్మలత రమ్యముగానున్నది. శ్రీరాముని భార్యయగు జానకీదేవి ఇచ్చటికి తప్పక రావచ్చును. సా రామ మహిషీ రాఘవస్య ప్రియా సతీ వన సంచార కుశలా నూనమేష్యతి జానకీ అథవా మృగశాభాక్షీ వనస్యాస్య విచక్షణా వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షితా. విచక్షుణురాలును జింక చూపుల వంటి చక్కని చూపులు గలదియు ఆర్యురాలును నగు సీతాదేవి శ్రీరాముని గూర్చిన విచారముచే గృశించినదై ఈ వనమున నుండి ఉండవచ్చును. రామశోకాభిసంతప్తా సా దేవీ వామలోచనా వనవాసే రతా నిత్యమేష్యతే వనచారిణి. అందమైన కన్నులు కలదియు
శ్రీరాముని గూర్చిన విచారముచే పరితపించునదియు వనసంచారమున కలవాటు పడినదియును అగు సీతాదేవి వనవాసమున నిష్టము కలదై ఇటకు రావచ్చును. వనే చరాణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్యా జనకస్య సుతా సతీ. ఉత్తమ సతియు జనకుని పుత్రికయు శ్రీరామునికి మిక్కిలి ప్రీతిని గుర్చు అర్ధాంగియును నగు సీతాదేవి ఇదివరకే వనేచరులగు వానరుల మేలు కోరుచుండును. సంధ్యాకాలమనాశ్యామా ధ్రువమేష్యతి జానకీ నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. జానకీదేవి సంధ్యాకాలమునెదురు చూచుచు పవిత్ర జలములు గల ఈ నదీ జలమున పరిశుద్ధిని పొంది సంధ్యాకాల దేవపూజనొచ్చుటకితడికి వచ్చును. తస్యాశ్చాప్యనురూపేయ మశోకవనికా శుభా శుభాయా పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. శుభకరమైన ఈ అశోకవన మామెకు దగియున్నది. రాజోత్తముడగు శ్రీరాముని భార్యయు శుభప్రదురాలును అగు సీతయు నీ వనమునకు దగియున్నది. యది జీవతి సా దేవి తారాధిపనిభాననా ఆగమిష్యతి సావస్యమిమాం శివజలాం నదీం. చంద్రుని బోలు అందమైన ముఖముగల సీతాదేవి జీవించియేయున్నచో పవిత్రమైన జలముగల ఈ నది వద్దకు తప్పక రాగలదని నా నమ్మకము. ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీనః. మహాత్ముడగు హనుమంతుడి రీతిని పరిపరి విధములను ఆలోచించి శ్రీరాముని భార్యయగు సీతాదేవి రాకకెదురు చూచుచు గుబురుగా పెరిగిన ఆకులు కలిగి చక్కగా పుష్పించియున్న యా సిన్సుపా వృక్షముపై దాగియుండి ఎల్లడలా గమనించుచుండెను. ఇది శ్రీమత్ సుందరకాండము 14వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.